హాయ్ అండి. నా వీడియోస్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మనం ఈరోజు వీడియోలోకి వెళ్తే 'పుష్ప 2' ట్రైలర్ రిలీజ్ అయింది. 'పుష్ప 1' ట్రైలర్ కన్నా 'పుష్ప 2' ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో వచ్చిన యాక్షన్ సీన్స్ కానీ, అల్లు అర్జున్ గారి మేనరిజం కానీ, రష్మిక కానీ, ఫాజిల్ గారు కానీ చాలా అంటే చాలా అద్భుతంగా వీళ్ళ క్యారెక్టర్ డిజైన్ చేసినట్టు కనబడుతుంది. సినిమాలో కొన్ని ఎలివేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. సినిమాలో కట్ సీన్లు చాలా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో స్టోరీ చూపించే విధానం సేమ్ దాని కంటిన్యూషన్ జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళ యాక్షన్ సీన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎందుకంటే ఇప్పుడు ఈసారి దీంట్లో తమన్ గారు కూడా జాయిన్ అయ్యారు సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి. ఎందుకంటే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడంతో తమన్ గారు సెకండ్ హాఫ్ నుంచి ఆయన ఉన్నట్లు కూడా ఒక సమాచారం. అయితే ఇక స్టోరీలో కొన్ని కట్స్ చూడండి. అసలు యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్, అసలు వీళ్ళిద్దరి మధ్య జరిగే పోరాటాలు కానీ, సన్నివేశాలు చాలా అంటే చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇంకా దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఇప్పుడు మనకు ఫస్ట్ హాఫ్లో ఎండింగ్ ఏంటి, ఇప్పుడు ఎవరైతే ఈ పోలీస్ క్యారెక్టర్ అయితే ఉందో ఇప్పుడు అల్లు అర్జున్ గారిని ఎలాగైనా సరే పట్టుకోవాలి, ఇరికించాలనే దీని మీద ఉంటారు ఫస్ట్ హాఫ్లో. ఇప్పుడు సెకండ్ హాఫ్కి వచ్చేసేసి ఇప్పుడు మన ట్రైలర్లో చూస్తుంటే ఎర్రచందనం మనకు భూమిలో నుంచి తీయటం కానీ, ఏదో అడవిలో నుంచి తీసుకెళ్ళటం, వాటిని అల్లు అర్జున్ గారు ఎలాగా తీసుకెళ్తున్నారు ఏంటనేది చూపించే షార్ట్స్ కానీ, మొత్తానికి సినిమా అసలు ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ట్రైలర్ మాత్రం కొన్ని సీన్లు రొమాంటిక్ సీన్స్ కానీ, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఫస్ట్ పార్ట్కి ఒకలాగా ఉంది, ఇప్పుడు సెకండ్ పార్ట్కి వచ్చేసి మరొకలాగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, చూడటానికి కూడా చాలా బాగుంది. ఇక రేపు సినిమా December 5న రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే కదా. చూద్దాం రేపు థియేటర్లో ఈ సినిమా ఎలాంటి సునామీ కలెక్షన్ సృష్టిస్తుందో చూడాలి. అల్లు అర్జున్ గారు ఇక ఆయన గురించి మనం చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆయన యాక్టింగ్ కానీ, ఆయన మేనరిజం కానీ అసలు ఈ సినిమాకి చాలా హైలైట్గా నిలుస్తాయి. ఇక నెక్స్ట్ ఇక రష్మిక గారిని తెలుసుకుంటే ఇక తన క్యారెక్టర్ తను ఇటు మామూలుగానే ఇక తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనుకోండి. ఇక మెయిన్ ఇక్కడ నడిచేది ఏంటంటే ఇక పోలీస్ క్యారెక్టర్ ప్లస్ మన అల్లు అర్జున్ గారి క్యారెక్టర్, ఈ రెండింటి మధ్యనే స్టోరీ అంతా నడుస్తూ ఉంటుంది. అంటే ఈ పోలీస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఈయన యుగో సాటిస్ఫై అవ్వడానికి ఈయన, అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఈయన అనుకున్నది సాధించడానికి ఈయన. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు డబ్బు కోసం ఎంత దూరం అయినా సరే వెళ్ళి తెగించి ముందుకెళ్ళి చేసే క్యారెక్టర్ అల్లు అర్జున్ గారిది. ఇప్పుడు ఈ పోలీస్ క్యారెక్టర్ ఎవరైతే ఈయన ఉన్నారో ఈయనది వచ్చేసి ఇప్పుడు తన యుగో సాటిస్ఫై చేసుకోవడానికి ఇప్పుడు అల్లు అర్జున్ ఎలా పట్టుకోవాలి, ఎలా ఇరికించాలి కేసులో, ఏ రకంగా అనకదొక్కాలి అనే దీంట్లో ఇప్పుడు ఈ పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది. చూద్దాం వీళ్ళిద్దరి మధ్య జరిగే సిచ్యువేషన్స్లో అసలు ఎవరు విన్ అవుతారు ఏంటి అనేది మనం సినిమాలో చూడాల్సిందే. అయితే ఇంకో సమాచారం ఏంటంటే దీనికి కంటిన్యూషన్ థర్డ్ పార్ట్ కూడా ఉంది, పుష్ప 3 కూడా అనేది ఒక సమాచారం. అది దీని కంటిన్యూషన్ ఉందా లేదనేది మనకి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎండింగ్లో కానీ తెలుస్తుంది. కానీ ఏదైనా కానీ పుష్ప 2 ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. చూద్దాం December 5 వరకు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.